ఈర్ల వెంకటేష్, పటేల్గూడ గ్రామం ముద్రా సంఘం ప్రెసిడెంట్, ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్. మరి పటేల్గూడ గ్రామంలో మరి శివార్లో ఉన్నటువంటి కిస్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ అయింది. దానికి ఆనుకొని ఉన్నటువంటి 164లో మరి ఈర్ల దేవనంద్ అనే వ్యక్తి మరి ఎక్స్ఎంపీపీ అన్నీ తెలిసిన వ్యక్తి దుర్మార్గంగా కంటైనర్ చేసి అందులో విచ్చలవిడిగా అన్నీ నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ బెల్ట్ షాపు నడిపిస్తూ ఉన్నాడు. అదే కాకుండా మరి విచ్చలవిడిగా మరి డబ్బు ప్రభుత్వ సొమ్మును కాజేసుకుంటా ఉన్నాడు. ప్రభుత్వ భూమిలో మరి ఒక అన్నీ తెలిసిన వ్యక్తి మరి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అధికారులు కూడా గుర్తించాలి. దాన్ని ఎందుకు డిమాలిషన్ లేకపోతుంది? ఆయన ఇంటి నెంబర్ కూడా 5-6/56 మరి ఆ కంటైనర్ కూడా 5-56 అని పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. దానికి ఎట్లా మీటర్ ఇస్తారు, ఎట్లా అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను పూర్తి ఇచ్చాను. ఆయన ఉన్న ఇల్లు ఒక దగ్గర, ఆయన ఉన్నది కంటైనర్ ఒక దగ్గర, అదొక్కసారి పూర్తిగా గ్రహించాలని చెప్పి సందర్భంగా ఆయన కట్టిన ఇల్లులనే ఆల్రెడీ సిసి రోడ్ ఉంది, అది గుర్తుంచుకోవాలి. ఈర్ల దేవనంద్ ఖబర్దార్ గుర్తుపెట్టుకోను. నువ్వు కట్టిన ఇల్లులో నేను రోడ్డు తీసినట్టే నేను గుండు కొట్టుకొని మంగళం దగ్గర నువ్వు తిరుగుతావా, దిగలుగుతావా? నువ్వు కట్టిన ఇల్లు తీస్తే సిసి రోడ్తో సహా ఎంబీతో రికార్డుతో సహా ఉంది కిస్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు వేసుకోలేవా? ఇది గుర్తుంచుకో. ఇది 164లో ఇవన్నీ అక్రమాలు. ఇప్పటి దాదాపు 10 దరఖాస్తుల దాకా ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం చేసి దాన్ని డిమాలిషన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న అధికారులతో నువ్వు ఏం చేస్తున్నావు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని మొత్తం దండు కొట్టుకుంటా పోతూ ఉన్నావు. అది ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అధికారులతో చేసుకుంటూ నువ్వు చాలా మేనేజ్ చేసుకుంటా పోతున్నావు. ఇది దుర్మార్గం. అధికారులు మీరు ప్రజల కొరకు పనిచేయడానికి వచ్చారు, రాజకీయ నాయకుల కొరకు పనిచేయడానికి రాలేదు. ఇది గుర్తుంచుకోవాలి. తహసీల్దార్ గారు దగ్గర ఒకళ్ళిద్దరు కాదు, దగ్గర 164 అదే చెప్తున్నా. అందుకని ఒకళ్ళిద్దరు కాదు, 6 మంది ఎంఆర్ఓలను, ఎంఆర్ఓ విజయ్ గారు, దశరథ్ గారు, మరి గౌరీవత్సలం మేడం, మరి వెంకటేశ్వర స్వామి, మరి వెంకటేష్ గారు, మరి ఇంతమంది రాధా మరి ఎంఆర్ఓ రాధా కూడా 6 మంది ఎంఆర్ఓలు మారిరు. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని డిమాలిషన్ చేయలేదు. ఎక్కడ కూడా ఒక సామాన్యుడు ఏదైనా కట్టుకుందామంటే డిమాలిషన్ చేస్తాం అంటే వాళ్ళకు రాజ్యాంగం ప్రత్యేక చట్టాలు ఇచ్చినాయా? ఎంపీకి 15 తలకాయలు ఉన్నాయా? ఒక్కసారి మీరు 15 చేతులు ఉన్నాయా ఆయనకేమన్నా? అది గుర్తుంచుకోవాలి. ప్రజలు తిరగబడ్డ రోజు వేరే ఉంటుందని ఈ సందర్భంగా నేనే కూడా చెప్తున్నా. ప్రజల్ని బరాబరి మోటివేషన్ చేసే అక్రమాలని చెప్పి ఇప్పుడు కాదు, ఇక కాబోయే రోజులో రేపు వచ్చే ముందు కూడా రోజుల్లో బరాబర్ దీని గురించి బరాబర్ తీస్తానని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న కూడా నేను కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇది పక్కా తీపిస్తానని కూడా వాగ్దానం చేయం. ఒక లెటర్ అయితే కమిషనర్ గారికి ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అక్కడ చేసే అన్ని అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏమేమి చేస్తున్నారు అనేది కూడా నేను మొన్న ఇంతకుముందు కూడా ఓకే టీవీ మేడం మరి ఎంత స్పష్టంగా చెప్పిందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసిన పనులు ఎలాంటివి ఉన్నాయో ప్రజలందరూ గ్రహిస్తున్నారు. నువ్వు చేసే విధానం, నువ్వు నీ కొడుకులు ఏమేమి చేస్తుర్రో, నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఏం కథ, నేను మంచిదను అని నేను చెప్పుకోదు, ఎదుటోటి చెప్పుకోవాలని గుర్తుంచుకో. నువ్వు అది గుర్తుంచుకోని అని చెప్పి ఈ సందర్భంగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. అధికారులు తహసీల్దార్ గారు దయచేసి ఇప్పటికన్నా నేను మొన్న ఇచ్చిన దరఖాస్తు కన్నా దాన్ని ఇమ్మీడియట్గా కంటైనర్ డిమాలిషన్ చేసి అక్కడ ఉన్న బెల్ట్ షాపులు ఏ తమ్ముతురో ప్రజలు నష్టపోయి ముఖ్యంగా యువత మొత్తం నష్టపోతుంది. మా గ్రామానికి సంబంధించిన యువత మొత్తం నష్టపోయి మందుకు బానిస అయిపోయి చాలా ఇష్టానుసారం అవుతుంది. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి ఆ కంటైనర్ మీద నిఘా పెట్టి ఎస్ఓట్లో కూడా దరఖాస్తు చేయడం, దయచేసి నిఘా పెట్టి అక్కడ చూడండి. కంటైనర్లో కానీ ఆయన ఇంటి బిల్డింగ్ మీద కానీ ఇంకో ఇంద్రమ్మ కాలనీ మరి 12 సర్వే నెంబర్లో మరి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కానీ ఇంకో దగ్గర ఉన్నాయి 2-3 అడ్రస్లు ఉన్నాయి. అక్కడ ఏమేమి చేస్తారో వీళ్ళు అసంఘ కార్యక్రమాలు కాదు, యువతనంతా చెడగొడుతూ మరి ఇష్టారాతిలో ఏమాడుతారో అని పేకాట స్థాయి ఆడి ఇష్టం ఉన్న రాజ్యాంగ వాడుతున్న అన్ని వ్యవహారాలు ఒకటి కాదు అని అనేది ఒక్కసారి గ్రహించుకోవాలని ఈ సందర్భంగా అందరు అధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నా. మున్సిపల్ అధికారులు, అటు ఎంఆర్ఓ గారు, ఇటు రెవెన్యూ సిబ్బంది, ఇటు పోలీస్ శాఖ కూడా దయచేసి ఏదైతే 164లో కంటైనర్ ఉందో దానిపై కూడా మీరు దృష్టి పెట్టి అక్కడ ఏం చేస్తున్నారని ఒకసారి పూర్తిగా ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇది సహకరించి గ్రామానికి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి ఈర్ల దేవనంద్ గారు మరి 190 సర్వే నెంబర్లు, 1 ఎకరా 29 గుంటల భూమి. మరి మొన్నటి దాకా కూడా 2025 వరకు కూడా 24-25 వరకు కూడా అది వరి పొలం ఉండే. మరి దాన్ని ఏం చేసినంటే ఏదైతే సుజలక్ష్మి 4 ఉందో దానికి వాటికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి గ్రామ పంచాయతీ 2021 నుంచి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్పి స్పష్టంగా పేపర్ మీద రాసి గ్రామ సెక్రటరీ గారితో ప్లస్ 2-3 సార్లు వాళ్ళు ఇచ్చారు, ప్లస్ మున్సిపల్ అధికారులు కూడా ఇచ్చారు. అక్కడ ఉన్న తహసీల్దార్ కూడా అడిగితే ఇవ్వకపోతే నేను ఎన్నిసార్లు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ఫోర్స్ చేసినప్పటికీ కూడా నేను వినలేదు. ఎటు కూడా
ఏదైతే అడుగుతున్నామో సమాజం పట్ల ఏదైతే గ్రామాన్ని నష్టపరుస్తూ వందల సంవత్సరాల నుంచి ఉన్న గ్రామాన్ని నష్టపరుస్తూ మాతోటి వాళ్ళు కలిసి ఉండడానికి వస్తున్నటువంటి మరి ఏదైతే కాలనీలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళకి మభ్యపెట్టి ఉన్న ప్లాట్లుగా విక్రయిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈర్ల దేవానంద్ గారు ఉన్నారో మరి ఆయన రామరెడ్డి సీను వీళ్ళందరూ కొందరు బిళ్ళలు కుమ్మకై మరి వాళ్ళకు కావాల్సినటువంటి మేమున్నాం ధైర్యం అని ఇచ్చి చెప్పేసి ఆ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కమిటీ హాల్ లేదు, ఆడ వాటర్ ట్యాంక్ కావాలి, ఆ ట్యాంక్ లేకుండా ఇప్పటి వరకు కూడా లేదు. ఇక్కడ ఓన్లీ ఉన్నదంటే ఒకటి బేచల్ వెంచర్లో మాత్రమే ట్యాంక్ ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. ఇది అన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనిపై మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇక ఉన్న అధికారులు అందరూ కూడా ఏం చేస్తారని చెప్పి సందర్భం సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీన్ని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎట్లయితే డిమాలిషన్ అయినాయి ఎట్లా సక్రమంగా అవుతాయి అటు ఇమీడియట్గా డిమాలిషన్ చేయాలి. సుజలక్ష్మి 3 కానీ 4 కానీ రామరెడ్డికి కానీ ఈళ్ళ దేవానంద్ కానీ 10 చేతులు 10 తలకాయలు ఉన్నాయి వాళ్ళకి ఎట్లా సక్రమం అవుతుంది? వాళ్ళకి ఏముండయా మా సెట్ బ్యాక్ ఇవ్వాలన్నా వద్దా? ఎంత ఇవ్వాలి? జీపీ లేవట్టి తీసుకుందాం అనుకుందాం, 10% ఎక్కడుందో చూపించమను స్థలాన్ని. లేదు, లేకుండా పొలాలు రిజిస్ట్రేషన్ కాకుండా వీళ్ళు ప్లాన్లు విక్రయిస్తారు, అమ్మేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వ్యవసాయదారులతో కుమ్మకై మొత్తం చేసుకొని వాళ్ళకి ఎటువంటి తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి లేవట్లు వేసుకుంటూ అమ్ముకుంటూ డబ్బును ప్రభుత్వానికి అక్కడ నష్టపరుస్తూ వీళ్ళ జోలాలు వేసుకుంటారు. దయచేసి మరి ఈర్ల దేవానంద్ మరి గూడెం మైపాల్ రెడ్డి పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని చాలా ఇష్టానుసారంగా సంపాదించుకుంటున్నాడు. ఎందుకంటే అక్రమంగా ఎమ్మెల్యే ఉండి నా దగ్గర ఏదంటే అది జరుగుతా అని చెప్పి ఆయన చేసిన వెంచర్లో మరి 190 సర్వే నెంబర్ చూపిస్తే మరి ఇప్పటికి కూడా ఇంటిని హౌస్ నెంబర్లన్నీ వచ్చినాయి. అసలు ఇన్లే కట్టలేదు, హౌస్ నెంబర్ ఎట్లా ఇస్తారని చెప్పి సందర్భం అడుగుతున్నాం. సుజలక్ష్మి 3లో కూడా ఇన్లే నిర్మాణం కాదు, ఇంటి నెంబర్లు ఎట్లా వస్తాయని చెప్పి అడుగుతుంది. ఇల్లు కడితే ఇంటి నెంబర్ ఇవ్వాలి కానీ ఇల్లు కట్టకముందే ఇంటి నెంబర్ ఎట్లా ఇస్తారని చెప్పి అధికారులు తప్పు చేస్తున్నట్టే కదా. అధికారులు సక్రమంగా ఉంటే ఈరోజు ఈ వ్యవస్థ ఎందుకు నడుస్తాయి? దయచేసి ఇది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు పూర్తిగా నేను ఈ ద్వారా నేను సూటిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇంకోటి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జిహెచ్ఎంసీ అధికారులు దయచేసి నేను మొన్న దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా ఇట్లా జరుగుతున్నాయి అక్రమాలు అని చెప్పి అసలు మీరు పట్టించుకున్న నాకాలు లేవు. ఎందుకంటే మీరు ఇంతేలే కదా చెప్తలే అని చెప్పి దేవానంద్ మాటలు వింటారు. కానీ దేవానంద్ పెద్ద దొంగ. ఎందుకంటే గతంలో కూడా స్కామ్ చేసి ఏమేం చేస్తున్నా అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ దేవానంద్ మీద మాట్లాడాలంటే ఇంకోరు మాట్లాడలేకపోతారు. పటేల్ కూడా గ్రామంలోనే కానీ ఆయన అదొకటి గుర్తుంచుకోవాలి. దయచేసి మీరు ఈ సందర్భంగా నేను చేస్తున్నాం ఏవైతే చేస్తుండో ఆయన 190 సర్వే నెంబర్ కావచ్చు, 200 చిల్లర కానీ 191, 192 సుజలక్ష్మి 4కు సంబంధించినవి ఏవైతే నెంబర్లు ఉన్నాయో అవి ఆల్రెడీ నా ఇచ్చిన గ్రామ పంచాయతీ ఇచ్చిన కాపీ ఉంది. కావాలంటే నేను ఇస్తా, మీ అందరికి ప్రూఫ్ చూపిస్తాం. 196, 217, 203, 213 మన 218, 19 ఏమో రాజరాజేశ్వరి లేవట్టు ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంది. మరి ఫేజ్ 1 ఏమో 46 ఉంటుంది. మరి సుజలక్ష్మి 3 ఉంది, అందులో కమెండ్ అయ్యి మరి ఇవన్నీ చేసుకుంటూ కుమ్మకై ఇప్పుడు ప్రత్యేకంగా ఎటువంటి లేకుండా మరి ఇండ్ల నిర్మాణం చేసుకొని ప్లాట్ కొనుక్కొని అక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రేపు మా గ్రామంతో కలిసి ఉంటారు కాబట్టి దయచేసి కొనేవాళ్ళు కూడా ఎవరైతే మీ సాఫ్ట్వేర్లు మంచి చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఆ ల్యాండ్ వాస్తవంగా అమ్మిందా రైతు దగ్గరికి తీసుకుంటా లేదా అని కూడా మీరు గమనించాలి. దయచేసి వాళ్ళ మాయ మాటలకు నమ్ముడిపోయి మీ ప్లాట్ కొని మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా దయచేసి అని చెప్పి పూర్తిగా చేస్తున్నాం. ఏఈ గారు మీరైతే దుర్మార్గం